మేడం సుశీల గారు వీడియో ఆన్ చేసుకోరా? ఒక్క నిమిషం మేడం, ఒక్క 5 minutes లో నేను వస్తాను. ఆ! సెట్ ఓకే. చేసుకుంటున్నాను నేను. ఒక్క ఆ! నిమిషం. ఓకే మేడం. ఓకే. ఆ! మేడమ్స్ వీడియో ఆన్ చేసుకోరా? అరుణ గారు, పార్వతి గారు, లీలావతి గారు, శ్యామల గారు వీడియో ఆన్ చేసుకోండండి. కింద అది నెట్ రాదా? ఒక్క 2 నిమిషం. పర్వాలేదు మేడం. నవీన్ గారు, పత్రిజీ మహిళా చైతన్యం గురించి చెప్పండి. చెప్పమంటారా? ఓకే మేడం. చెప్పండి. ఒక 2 నిమిషాలు మేడం. పత్రిజీ మహిళా చెప్పండి. చేసుకున్నాం. మన పత్రిజీ మహిళా చైతన్యం అనేది 2 సంవత్సరాల క్రితం మన శైలజ మేడం గారికి పత్రి గారి ఆశీస్సులతో ఒక విజన్ ద్వారా వచ్చిందండి. ఇది ఒక విజన్ ద్వారా ఆవిర్భవించింది. ఈ పత్రిజీ మహిళా చైతన్యం ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మన పత్రి గారి ఆలోచనల్ని, ఆశయాలని ఆచరణలో పెట్టడమే మహిళా చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనిలో భాగంగానే ప్రతి నెల ఏ ఊరి వారైతే పిలిస్తే ఆ ఊరి వారికి మన పత్రిజీ మహిళా చైతన్యం టీం వెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్ నిర్వహిస్తుంది. ప్రతిరోజు దానిలో భాగంగానే 10 గంటలు ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశంలో పత్రి గారి సందేశాలైన మన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, వాక్క్షేత్రం వంటి వాటిని కూలంకుషంగా వివరిస్తారు. దానిలో భాగంగానే ప్రాక్టికల్ సెషన్ గూడా ఉండిద్దండి. మన కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి, ప్రకృతితో మనం ఎలా అనుసంధానం అవ్వాలి, మన ఆట పాటల ద్వారా మన ఆత్మ చైతన్యం ఎలా విస్తరిస్తుంది అనే దాని గురించి గూడా చాలా చక్కగా వివరిస్తూ 2 సంవత్సరాల నుంచి మన పత్రిజీ మహిళా చైతన్యం విజయవంతంగా ముందుకు వెళ్తుందని ఇప్పుడు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఓకేనండి. సుశీల గారు, వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. థ్యాంక్ యూ మేడం. కొంచెం సౌండ్ పెంచుకోండి మేడం. ఓకేనా మేడం? ఓకేనండి. అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా జగద్గురువైన మన అందరి గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి నా శతకోటి ఆత్మ ప్రణామాలు. నేను ప్రతిరోజు ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని పొందుతున్న గురువులు తటవర్తి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ, వారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు సుశీల. నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము పత్రి గారు చెప్పిన నవవిధ ధర్మాలు అంటే 9 ధర్మాలు. పత్రి గారు రాసినటువంటి నవవిధ ధర్మాలు అనే బుక్ నుంచి తీసుకున్నాం టాపిక్. వాటి గురించి ఈరోజు మనకి ఎంత టైం ఉంటే అన్నింటి గురించి ఈరోజు కొంచెం కాస్త వివరించుకుందాము. నాకు తెలిసి నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీకు
అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. మనం ఆచరించవలసినవి ముఖ్యమైనవి 9 ధర్మాలు. ఆ ధర్మాల గురించే ఈరోజు మనం తెలుసుకుందాం. మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ మనలతో పాటు 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. మనమందరము ఆనందంగా జీవించాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే మనకు కొన్ని ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అంటే ఆ పరమాత్మ. అంటే ఈ భూమి మీద జీవించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాపంచికంలో ఎలాగైతే జీవిస్తున్నామో, మన దగ్గర కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు బయట రోడ్డు మీద వెళ్ళి ప్రయాణం చేస్తున్నా కూడా సిగ్నల్స్ కానీ కొన్ని ప్రయాణంలో కొన్ని పాటించాల్సి ఉంటాయి మనకి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే మనము అధిగమిస్తామో వాటికి పరిహారంగా మనల్ని శిక్షించడం అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరమాత్మ నిర్ణయించడం జరిగింది. ఎవరైతే వాటిని తెలుసుకొని ఆ ధర్మాలను, నియమాలను, సిద్ధాంతాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా జీవిస్తారో, అంటే సృష్టికి విరుద్ధంగా కాకుండా సృష్టికి అనుగుణంగా జీవిస్తారో వారికి ఎటువంటి కష్టాలు రావు. ఇప్పుడు అంతే కదండి, మనం మరి రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు చూసుకోకుండా పరిగెట్టడము, అటు ఇటు వెళ్ళినప్పుడు మనకి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలడము, అలాంటి బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలాగే మనము ఈ పరమాత్మ పెట్టిన నియమాలు కానీ, సిద్ధాంతాలు కానీ సృష్టికి విరుద్ధంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తూ ఉంటామో మనకి కష్టాలనేవి వస్తూ ఉంటాయండి. ఎప్పుడు కూడా ఆనందంగా జీవిస్తారు. అంటే సృష్టికి విరుద్ధంగా కాకుండా సృష్టికి అనుగుణంగా జీవిస్తారో వారికి ఎటువంటి కష్టాలనేవి ఉండవు. ఆ కష్టాలనేవి రావు. మరి ఎప్పుడు కూడా ఆనందంగా జీవించగలుగుతాం. సృష్టికి అనుగుణంగా మనం జీవించినప్పుడు ఆనందంగా జీవించగలుగుతాము. ఎవరైతే ఆ ధర్మాలు తెలుసుకోకుండా సృష్టికి విరుద్ధంగా జీవిస్తారో వాళ్ళు అధర్మంగా జీవించడం వల్ల ఎప్పుడు దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. మరి సృష్టి నియమాలను పాటించకుండా మనం వాటికి అగెనెస్ట్ గా వెళ్ళినప్పుడు, మరి ఆ ధర్మాలను పాటించినప్పుడు, మనం అధర్మంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనం ఎంతో దుఃఖంలో జీవిస్తూ ఉంటాం. మరి అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే సరి అయినది. ధర్మం అంటే ఏమిటి? అంటే ధర్మం అంటే సరి అయినది. అధర్మం అంటే సరికానిది. ధర్మం అంటే సరి అయినది, అధర్మం అంటే సరికానిది. మరి ఏ పని చేసినా మనం సరి అయిన విధంగా చేయడాన్నే అధర్మం అంటారు. ధర్మం అంటారు. సారీ. ఏ పని చేసినా సరి అయిన విధంగా చేయడాన్నే ధర్మం అంటారు. సరికాని విధంగా చేయడాన్నే అధర్మం అంటారు. అది ఏ పనైనా కానివ్వచ్చు. మరి ఏ పనైనా సరి అయిన విధంగా చేస్తామో, ధర్మంగా చేస్తామో, ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది. మనం ఎప్పుడైతే ధర్మంలో ఉంటామో, ఆ ధర్మంగా జీవిస్తామో, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందుకే పత్రి గారు ధర్మో రక్షితి రక్షితః అని చెప్పారు. మనకి పత్రి గారు ఏం చెప్పారు? ధర్మో రక్షితి రక్షితః అంటే ఎప్పుడైతే నువ్వు ధర్మంగా ఉంటావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పారు. మరి ఎప్పుడైతే సరికాని దాన్ని అజ్ఞానంలో అజ్ఞానంతో ఆచరిస్తూ ఉంటామో, ఆ అధర్మంగా జీవిస్తూ ఉంటామో, ఆ అధర్మమే తిరిగి మనల్ని భక్షిస్తూ ఉంటుందట. మనల్ని ఆ అభాగ్యులని చేస్తుంది. మరి అధర్మంగా జీవించడం వల్ల ఆ అధర్మమే తిరిగి మనల్ని భక్షిస్తూ ఉంటుంది.
మనల్ని అభాగ్యులను చేస్తుంది. అంటే మనం దిగజారిపోతూ ఉంటాము. ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి. అందులో మనం ముఖ్యమైన ధర్మాల గురించి తెలుసుకోవాలి. ఒక పాట పాడేటప్పుడు ఆ పాట శృతిలో, లయలో పాడితే వినడానికి చాలా బాగుంటుంది. ఆ పాట పాడినప్పుడు దానికి శృతి, లయ 2 ఉంటే అది మనకి వినసొంపుగా ఉంటుంది. ఎంతో హాయిగా ఉంటుంది. ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఏ పని చేసినా శృతి, లయలో ఉండాలి. మరి ఆ శృతి, లయ తప్పితే ఆ పాట వినసొంపుగా ఉండదు. దాన్ని వినాలి అని అనిపించదు మనకి. అలా ఎప్పుడైతే శృతి, లయ 2 సక్రమంగా ఉంటాయో ఆ పాట మనం అద్భుతంగా వినగలుగుతాము. వాళ్ళు అద్భుతంగా పాడతారు. మనం అద్భుతంగా వినగలుగుతాము. అలాగే మనం వంట చేసేటప్పుడు దానిలో ఉప్పు, కారం, నూనె అన్నీ సమంగా వేయకపోతే ఆ వంట కూడా అందులో ఏది తక్కువైనా అది రుచిగా రాదు. అందులో ఏది తక్కువైనా ఆ వంట అనేది రుచిగా ఉండదు. ఎవ్వరు మనల్ని అప్రిషియేట్ కూడా చెయ్యరు. ఎందుకు అంటే చేసిన వంట సరిగ్గా లేనప్పుడు దాన్ని తిన్న వాళ్ళకి ఆ రుచి తెలీదు. రుచి లేకపోతే వాళ్ళకి అది ఏం చెప్పాలో కూడా తెలీదు. అందుకే వంట చేసేటప్పుడు ఆ సమపాలల్లో ఉండాలి. ఏంటవి? అంటే ఆ ఉప్పు, కారము, నూనె అందులో ఏవైతే పదార్థాలు వేస్తామో మనము, ఏ వంట చేస్తే దానికి అవసరమైన పదార్థాలు వేస్తూ ఉంటామో, అవి సమపాలల్లో పడ్డప్పుడు మాత్రమే ఆ వంట చాలా రుచిగా వస్తుంది. అలాగే దాని మీద మనం దృష్టి పెట్టి వండాలి. ఆ దృష్టి ఉంచాలి. దృష్టి ఉండకపోతే అప్పుడు అది మళ్ళీ రుచిగా ఉండదు. మనం ఎక్కడో ఆలోచిస్తూ, ఎవరితోనో మాట్లాడుతూ అది అశ్రద్ధగా చేశామనుకోండి, అది అన్ని సమపాలల్లో వేయలేము. అది రుచిగా తయారవ్వదు. మరి దృష్టి పెట్టి చూడండి మనకి పూర్వకాలాల్లో ఎలాగా అంటే స్నానాలు చేసి, మడి కట్టుకొని ఎంతో శ్రద్ధగా వంట చేసేవారు. మరి ఆ వంట తిన్న వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేవాళ్ళు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే పూర్వకాలానికి, ఈ కాలానికి ఎన్ని హాస్పిటల్స్ పెరిగిపోయాయి అనేది మనం ఒక్కసారి గమనించుకుంటే మనకర్థమవుతుంది. ఎన్ని అనారోగ్యాలు పెరిగాయి. అలా సార్ వంట చేసి పెట్టినప్పుడు అంటే ఆయన శక్తి అద్భుతం. అసలు చెప్పలేము. నేను ఒక్కరోజు కడతాల్లో సార్ వంట చేసినప్పుడు అంటే సార్ వంట చేశాడన్న విషయం కూడా నాకు తెలీదు. కడతాల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం ఉంటుంది కదా! భోంచేస్తున్నప్పుడు అది తింటూ ఉంటే చాలా అంటే నేనెప్పుడు ఇంత రుచికరమైన భోజనం చేయలేదు అని నాకనిపిచ్చింది. అప్పుడే మా చెల్లి పక్కనుంటే నేను చెప్పాను. ఈ ఇంత టేస్టీగా, ఇంత బాగా నేనెప్పుడు తినలే. ఈరోజు సారేమన్నా వంట చేశారా అని అనిపిచ్చింది నాకు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగానే సార్ పక్క నుంచొచ్చి ఆహ్, కూరలెలా ఉన్నాయి? బంగాళదుంప ఎలా ఉంది? కాకరకాయ ఎలా ఉంది? అనుకుంటూ వచ్చారు సారు. ఓహో! అప్పుడు అర్థమయింది. అంటే అంత అద్భుతంగా ఆ యోగులు చేసిన వంటల్లో అన్ని సమపాలల్లో వేసి మనకి ఆళ్ళ శక్తిని కూడా అందులో పెట్టి, ఆ దృష్టి పెట్టి వాళ్ళు మరి ఎంత అంటే అందరూ బాగుండాలి అనే ఒక్క భావంతో ఎలా అయితే చేశారో, అప్పుడు అద్భుతంగా ఉంటుంది అన్న విషయం నాకప్పుడు సార్‌ది చేసిన భోజనం తిన్నాక అప్పుడు అర్థమైంది. అలాగే మనం కూడా ఏ పని చేసినా దాంట్లో మనం ధర్మంగా గాని అలా చేస్తూ ఉన్నప్పుడు అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఏ పని చేసినా అంటే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఒక ఫ్లైఓవర్ కట్టడానికి తీసుకున్నాడు. నాణ్యమైన సిమెంటు, ఇసుక, ఐరను అన్నీ కూడా నాణ్యమైనవి క నాణ్యమైన వాటితో కడితే ఆ ఫ్లైఓవర్ ఎంతో కాలం, ఎన్నో జనరేషన్స్‌కి పనికొస్తుంది. అది బాగా దృఢంగా కూడా ఉంటుంది. అలా ఎక్కువ రోజులు ఉంటుందది. మరి అలాగే తక్కువ రకం సిమెంట్ కానీ, ఇసుక అయినా వాటితో కలిపితే మరి ఆ ఫ్లైఓవర్ కూలిపోతుంది. కొన్నాళ్ళే ఉంటుంది.
అలా మనం ఎప్పుడైతే అధర్మంగా చేస్తామో అన్ని నష్టాలే కలుగుతూ ఉంటాయి మనకి. ఇక్కడ అధర్మం జరిగింది. వెంటనే ఫలితం రాకపోవచ్చు. అంటే ఏదైతే మనం అధర్మంగా చేసిన వాటికి మనకి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఆ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. ఎలా అంటే కష్టాల రూపంలో, బాధల రూపంలో, అనారోగ్యం రూపంలో అలా ఆ కర్మఫలాన్ని ఏదైతే మనం అధర్మంగా చేస్తూ ఉంటామో వాటి యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు వెంటనే రాకపోవచ్చు. మనకి సార్ చాలా సార్లు చెప్పేవారు. పాపం పండితే తప్ప దాని యొక్క ఫలితం మనకి రాదు. 99 తప్పులు చేసినా కూడా 100వ తప్పు చేసినప్పుడు మాత్రమే ఆ పాపం పండి దాని యొక్క ఫలితం ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని. సృష్టిలో ఒక నియమం కూడా ఉంది. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అనే ఒక గొప్ప నియమం పత్రి గారు చాలా సార్లు చెప్పారు. మీరు ఏది ఇస్తే అదే తిరిగి మీకు వస్తుంది అన్న విషయం. ఏది చేసినా సరియైన విధంగా చేయడాన్నే ధర్మం అంటారు. మరి మనం ఏ పని చేసినా, ఎలాంటి పనులు చేసినా ఆ ధర్మంగా ఎప్పుడైతే చేస్తామో, ఆ ధర్మంలో ఎప్పుడైతే జీవిస్తామో, మన మన పురోగతి, భవిష్యత్తు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఇంట్లో ఒక ఇల్లాలు కానీ, ఒక భర్త కానీ, ఒక సీఎం కానీ, పీఎం కానీ, నేను చాలా అందంగా ఉన్నాను. ఇలాంటి ఇలాంటివి ఎన్నో అనుకుంటూ ఎవరి బాధ్యతలను వాళ్ళు విధిగా నిర్వర్తించడాన్నే ధర్మం అంటారు. ఎమ్మెల్యే కానివ్వండి, సీఎం కానివ్వండి, పీఎం కానివ్వండి, ఒక ఇంట్లో ఇల్లాలు కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు అది ధర్మం అనిపిస్తుంది. దాన్నే ధర్మం అంటారు. మన జీవితంలో అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో ధర్మంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనం భూమి మీదకి ఒక పాత్ర వేయడానికి వచ్చామని సార్ ఎన్నో సార్లు చెప్పేవారు. జీవితం అంటే ఇది భూమి ఒక పాఠశాల. ఇక్కడికి అందరము నేర్చుకోవడానికే వచ్చాము. కానీ ధర్మంగా నే మనం ఉన్నప్పుడు మనకి నేర్పడానికి కూడా ప్రకృతి సిద్ధంగా ఉంటుంది అని చెప్పేవారు. మరి ఎన్నో ధర్మాలు ఆచరించాల్సి ఉంది. మరి అనేక ధర్మాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా ధర్మాలున్నాయి. అనేకం ఉన్నాయండి. కానీ అందులో ముఖ్యమైనవి ఆచరించవలసినవి మనకి పత్రి గారు చెప్పినవి ఏంటి అంటే 9 ధర్మాలు. అవే నవవిధ ధర్మాలు. వాటి గురించి ఈరోజు మనం కాస్త తెలుసుకుందాం. అందులో మొదటిది ధ్యాన ధర్మం. రెండవది అహింస ధర్మం. మూడవది కరుణా ధర్మం. నాలుగవది మిత్రధర్మం. ఐదవది శాంతి ధర్మం. ఆరవది ఆరోగ్య ధర్మం. ఏడవది స్వాధ్యాయ ధర్మం. ఎనిమిదవది వినయ ధర్మం. ఆఖరిది 9 దాన ధర్మం. ఈ 9 ధర్మాలు మనకి సార్ చెప్పడం జరిగింది. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, కరుణా ధర్మము, మిత్రధర్మము, శాంతి ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము. ఇలా ఈ 9 ధర్మాలని ప్రతి ఒక్కరూ పాటించాల్సినవి అని పత్రి గారు చెప్పడం జరిగింది. మరి వీటన్నింటి గురించి కొద్దిగా మనం వివరించుకుందాం. ఇందులో మొట్టమొదటిది ధ్యాన ధర్మం. అసలు ఈ ప్రపంచంలో ధ్యానము అనే మాటకు ఉన్న విలువ, దానికున్న పవిత్రత కానీ ఇంకా ఏ మాటకు లేదనే చెప్పాలి. ధ్యానము అనగానే చూడండి, అది విన్నప్పుడే మనకి ఎంతో హాయినిస్తుంది. అలాంటి విలువైన మాట, పవిత్రమైన మాట, దాన్ని మించింది ఇంకా ఏదీ లేదు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్యానం ఒక్కటే ఆ పరమాత్మను
ఆశ్రయించే ఏకైక మార్గం. చూడండి, ఎన్నో రకరకాల ధ్యానాలు ఉన్నాయి. కానీ ఏ ధ్యానం కూడా మనల్ని పరమాత్మ దగ్గరికి చేర్చలేకపోతుంది. అసలైన పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మాత్రమే మనం అది చేసినప్పుడు మాత్రమే ఆ పరమాత్మను ఆశ్రయించగలుగుతాము. మరి మనం గుళ్ళకి, గోపురాలకి తిరుగుతాము. కానీ అవి ఏవి కూడా భగవంతుణ్ణి చేర్చలేవు. చేర్చే మార్గాలు కావు. అంటే ఇప్పటిదాకా మనకి తెలియక అజ్ఞానంలో ఉండి, ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనే దానితో మనం పరిగెడుతూ ఎక్కడ భగవంతుణ్ణి ఆశ్రయించగలము, ఆ గుళ్ళోకి వెళ్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలమా అని చెప్పి మనం పరిగెడుతున్నాము. ఎక్కడెక్కడో పరిగెత్తి ఆ విగ్రహాల్లో, ఆ ఫోటోల్లో భగవంతుడు ఉన్నాడని అజ్ఞానంతో పరిగెడుతున్నాము. కానీ అందులో ఎప్పుడైతే మనకు ఒక సద్గురువు వచ్చి నువ్వే భగవంతుడివి, మీరే దేవుళ్ళు అని పత్రి గారు వచ్చి మనకు చెప్పారు. దాన్ని మీరు ఎలా చేరుకోగలరు అంటే ధ్యానం ఒక్కటే పరమాత్మని ఆశ్రయించేది అని తెలుసుకునే గొప్ప మార్గం అని చెప్పారు. మరి ఆయన్ని భగవంతుని తెలుసుకునే ఒక పరమాత్మని తెలుసుకునే మార్గాన్ని మనకి ఒక సద్గురువు వచ్చి చెప్పే వరకు మనకి తెలియదు. అప్పటి వరకు మనం ఎంతో అజ్ఞానంలో ఉన్నాము. మరి బుద్ధ భగవానుడు ధర్మ మహాచక్రాన్ని స్థాపించి అన్నిటికన్నా ఉత్తమోత్తమైన ధర్మం, గొప్ప ధర్మం ఏది అంటే ధ్యాన ధర్మం అని మనకు ప్రవచించడం జరిగింది. చూడండి, బుద్ధ భగవానుడు ఎప్పుడో మనకి తెలియనప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన ధర్మ మహాచక్రాన్ని స్థాపించారు. అన్నింటికన్నా ఉత్తమమైన ధర్మం, గొప్ప ధర్మం ఏది అంటే ధ్యాన ధర్మం అని ఆయన ప్రవచించడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ ఎన్నో శిఖరాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం ఎన్నో శిఖరాలు ఉన్నాయి. అన్నింటికంటే ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ అని చెప్తారు. ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం ఏది అంటే మనల్ని అడిగితే మనందరం ఏం చెప్తామంటే ఎవరెస్ట్ అని చెప్తాము. అదే ఎంతో ఎత్తైన శిఖరము అని చెప్తాము. అలా అయితే ఎవరెస్ట్ శిఖరం అన్నింటికన్నా గొప్పదో, అన్నింటికన్నా ఎత్తైనది. అలాగే ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అన్నింటికన్నా ఉత్తమోత్తమైన ధర్మం ఏది అంటే ధ్యాన ధర్మం అని మనకు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ధ్యాన ధర్మాన్ని ఆచరిస్తారో మిగతా ధర్మాలన్నింటినీ ఆచరించే అర్హత సంపాదించుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఒక్క ధర్మం, అసలైన ధర్మం, సరైన ధర్మాన్ని పట్టుకుంటామో మనము, మరి ఆ ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో మిగతా ధర్మాలన్నింటినీ కూడా ఆచరించే అర్హత మనకి వస్తుంది. ఏ ధర్మాన్ని ఆచరించాలన్నా ముందు ధ్యాన ధర్మాన్ని ఆచరించాలి. ఒక్కొక్క ధర్మాన్ని వెతుకుంటూ మనం వెళ్తే చాలా చాలా లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ధ్యాన ధర్మాన్ని ఆచరిస్తామో అప్పుడు అన్నీ ఆచరించగలుగుతాము. మనం ఏ వృత్తిలో ఉన్నా అందులో నైపుణ్యం కలిగి ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా విధిగా ఆహారం ఎలా తీసుకుంటామో అలాగే ధ్యానం కూడా నిరంతరం ఆచరిస్తూ ఉండాలట. మనం ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా అందులో ఎలాగైతే నైపుణ్యం ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మనం ఎలాగైతే భోజనం చేస్తూ ఉన్నామో అలాగే ప్రతిరోజు ధ్యానం కూడా నిరంతరం మనం ఆచరిస్తూ ఉండాలట. నైపుణ్యం ఎప్పుడైతే మనం ధర్మంగా జీవిస్తూ ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనం ఏ పని చేసినా దాంట్లో ఎంతో నైపుణ్యాన్ని సాధిస్తాము. అలాగే నేను చీఫ్ మినిస్టర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని,
చాలా డబ్బులు ఉన్నవాడిని, నేను చాలా అందగత్తెను అని నేను ఏ ధ్యానం చెయ్యను అనుకుంటే అది మాత్రం కుదరదు. అవన్నీ ఇక్కడ వరకే మనకి. చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, డబ్బు ఉన్నవారైనా, ఎంతో అందగత్తెలైనా సరే ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఇంకొక రోజు. ఎప్పుడైనా ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాల్సిందే. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అంటే ధ్యాన సాధన అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఎవరైనా సరే. ఎటువంటి గొప్ప వాళ్ళైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో బాగానే ఉండవచ్చు. ఎందుకంటే గతంలో చేసుకున్న పుణ్యం వల్ల ప్రస్తుతం మన జీవితం బాగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఎవరికీ కలిగించలేదే, ఒక చిన్న చీమకు కూడా నేను హాని చేయలేదే అనుకుంటాము. కానీ పక్క వాళ్ళు పొద్దున్న లేస్తే ఎన్నో పాపాలు చేస్తున్నారే మరి. వాళ్ళు పొద్దున్న లేస్తే హింస చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. మరి వాళ్ళు హాయిగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు అనుకుంటాము మనం. కానీ వాళ్ళ గతంలో చేసుకొచ్చుకున్న పుణ్యకర్మల వల్ల వాళ్ళు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి మనం ఏదైతే చేసి వచ్చినామో పాపకర్మల వల్ల, మనం తెచ్చుకున్న కర్మలు, ఆ పాపకర్మల వల్ల మనకు ఇన్ని కష్టాలు ఈరోజు ఈ పుట్టినప్పటి నుంచి ఏది చెయ్యకపోయినా గతంలో తెచ్చుకున్నవి మనం అనుభవిస్తూ ఉన్నాము. అంటే మనం మన కర్మలు అన్నీ మనం క్లియర్ చేసుకుంటున్నాము. మరి పక్క వాళ్ళేం చేస్తున్నారు అంటే, వాళ్ళు కర్మలు పెంచుకుంటున్నారు. ఆ పుణ్యం వల్ల తెచ్చుకున్నది కాస్త మళ్ళీ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మళ్ళీ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు బాగానే ఉండవచ్చు ప్రస్తుత జీవితం. కానీ భవిష్యత్తు జీవితంలో అది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మనకి భవిష్యత్తు జీవితం అది ఖచ్చితంగా ఉంటుంది. దాని యొక్క ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. కానీ అలా మూర్ఖత్వంతో ధ్యానం చెయ్యకుండా, ధర్మం ఏదో, అధర్మం ఏదో తెలుసుకోకుండా సృష్టి విరుద్ధంగా జీవించడం వల్ల మన భవిష్యత్తు జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం, సృష్టి నియమాలను పాటించకపోతే, మనం సృష్టికి విరుద్ధంగా జీవిస్తే మరి వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది. అలాగే ఇప్పుడు మనం సృష్టికి విరుద్ధంగా, అధర్మంగా ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితం, తరువాత జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. ఎంత పుణ్యకార్యాలు చేసిన వాడైనా, ఎన్ని సేవలు చేసిన వారైనా సరే, వారు చేసిన పాపకర్మల నుండి తప్పించుకోలేరు. తప్పించుకోవడం అనేది అసలు కుదరని విషయము. ఇప్పుడు ఏమనుకుంటామంటే మనము, గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు పుణ్యం చేసేస్తే అది ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటాము. కానీ పత్రిగారు ఏం చెప్పారు మనకు అంటే, పాపకర్మల యొక్క ఫలితం పాపకర్మలే, పుణ్యకర్మల యొక్క ఫలితం పుణ్యకర్మలే. పాపకర్మలు మనకి ఇనుప సంఖ్యలైతే, పుణ్యకర్మలు మనకి బంగారు సంఖ్యలు. నీకు పాపానికైనా జీవితం ఉంటుంది, పుణ్యానికైనా జీవితం ఉంటుంది అని చెప్పారు సారు. 2 కర్మలే మనకి. పుణ్యం చేస్తే భోగభాగ్యాలు, పాపం చేస్తే రోగాలు, కష్టాలు, బాధలు, సమస్యలు. ఇలా ఏది చేసినా నువ్వు ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే. నువ్వు పాపం చేసి, పుణ్యం చేస్తే అది పోదు. దాని ఫలితం దానిదే, దీని ఫలితం దీనిదే అని పత్రిగారు మనకి చాలా సందర్భాల్లో చెప్పారు. కర్మ సిద్ధాంతం అంటే అంత బలమైనది అని చెప్పారు సార్. ఆ కర్మ సిద్ధాంతం తెలియకే మనం ఇన్ని అవస్థలు పడుతున్నాము. ఆ కర్మ సిద్ధాంతం తెలియక అధర్మంలో జీవిస్తున్నాము. ప్రతి పనికి ఒక ఫలితం వచ్చి తీరుతుంది. అలా వచ్చినప్పుడు లబోదిబోమంటూ ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి పాహిమాం అంటూ శరణం వేడుకోవడం వల్ల
ఏ ప్రయోజనం ఉండదు. అంటే మనకి తెలియక, ఆ కర్మ సిద్ధాంతం తెలియక ఎన్నో పాపాలు చేస్తూ వాటి వల్ల వచ్చే ఆ ఫలితాన్ని తట్టుకోలేక మనం ఏం చేస్తున్నాము అంటే, అసలైన భగవంతుడు కూడా ఎక్కడున్నాడన్న విషయం మనకి తెలియక, ఆ అజ్ఞానంలో ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి, మనకొచ్చిన బాధలు, కష్టాలు అవన్నీ అక్కడ చెప్పుకొని, మరి పాహిమాం అంటూ శరణం వేడుకున్నంత మాత్రాన ఎవరు ఎవరిని ఏమీ ఉద్ధరించలేరు. మనకి ఆత్మను శరణు వేడమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, ఎవరిని ఎవరు కాపాడలేరు అన్న విషయం మనకి కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారన్నట్టు. మనకి ఆత్మను శరణు వేడుకోండి. ఏదైతే మీ లోపల అసలైన భగవంతుడు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయనకి చేరుకునే మార్గాన్ని చూడండి. అంటే మనలోకి మనం ప్రవేశించి ఆత్మను శరణు వేడుకోవాలి. అసలైన భగవంతుడు ఒక సద్గురువు వచ్చి చెప్పినప్పుడు మనకి తెలుస్తుంది. మీరే భగవంతులు, మీ లోపలే ఆత్మ ఉంది, ఆత్మే భగవంతుడు అని చెప్పడం వల్ల, ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. మరి ఆత్మే భగవంతుడు, ఆ పరబ్రహ్మ. ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే మనము. అంతా ఒకటే అన్న విషయం పత్రిగారు మీరు వేరు నేను వేరు కాదు, అందరము ఒకటే అన్న విషయం చాలా సార్లు చెప్పారు సార్. ఆ భగవంతుణ్ణి శరణు వేడితే తప్ప మన సమస్యలు తీరవు. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మను ఆశ్రయిస్తామో అప్పుడే మనం మనలో ఉన్న సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఏవైనా మనం తీరవు. మనకి వచ్చిన సమస్యలు, కష్టాలు, బాధలు ఏవి తీరవు. ఎప్పుడైతే ఆత్మను ఆశ్రయిస్తామో గతంలో చేసినవి అనుభవిస్తూ భవిష్యత్తులో చేయకుండా భవిష్యత్తు జీవితాన్ని హాయిగా, ఆనందంగా ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోగలుగుతాము. మరి ఏ విగ్రహం గాని, ఏ ఫోటోలు కానీ, ఏ ప్రతిరూపాలు కానీ మన సమస్యలని పరిష్కరించలేవు. మరి ఎన్నో తిరుగుతున్నాము, ఎక్కడెక్కడో పరిగెడుతున్నాము, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు ఏది చెప్తే అక్కడికి పరిగెడుతున్నాము. కానీ అజ్ఞానంతో పరిగెడుతున్నాము. మరి అక్కడికి వెళ్తే అన్ని తీరుతున్నాయా అంటే తీరట్లేదు. ఎక్కడికి పరిగెత్తి ఎంత తిరిగి 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 చివరికి ఏమనుకుంటాము అంటే, నా కర్మరా బాబు, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో అనుభవిస్తున్నాము అని అనుకుంటాం మనము. అంటే అన్నీ తిరిగొస్తే కానీ మన కర్మ అన్న విషయం మన నోటి వెంట మనమే మనకి తెలియకుండా మనం మాట్లాడతాము. అందుకే భగవద్గీతలో చెప్పడం జరిగింది, ఉద్ధరే నాత్మానాత్మానం. అంటే ఎవ్వరూ నిన్ను ఉద్ధరించలేరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఏదైతే చేశావో దాని యొక్క ఫలితమే నీకు ఉంది. అదే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీలో ఉన్నది నువ్వు చేసింది ఎవరు బాధ్యులు కారు. నువ్వు చేసింది నువ్వే అనుభవించాలి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. పత్రిక చెప్పారు, నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి. అలా ఒక్కొక్కరు మనకి చాలా మంది చాలా అంటే వాళ్ళని తెలుసుకొని, వాళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం తెలుసుకొని, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటూ ఎంతో మంది యోగులు సాధన చేసి తెలుసుకొని మనకి గ్రంథాల రూపంలో కానివ్వండి, ఇంకా ఎన్నో రకాలుగా మనకి అందించారు. అలాగే మనకు పత్రిగారు వచ్చాక ఎన్నో విషయాలు, ఆ ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ప్రతి దాంట్లోంచి మనకి చెప్పడం జరిగింది. అంటే మీ ఉద్ధరేనాత్మానాత్మన, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మిమ్మల్ని ఎవ్వరూ ఉద్ధరించరు అనేది తెలుసుకోవాలి అన్న విషయం మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎలా అంటే మన ఆత్మను మనం ఆశ్రయించడం ద్వారా. మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోగలము అంటే, ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మే భగవంతుడు అన్న విషయం ఒక సద్గురు వచ్చి చెప్పి దానికి ఒక మార్గాన్ని మనకి చూపించినప్పుడు, ఆ భగవంతుణ్ణి ఆత్మను ఆశ్రయించడం వల్ల, మన ఆత్మను ఆశ్రయించడం ద్వారా, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గం ద్వారా మనల్ని మనమే ఉద్ధరించుకోగలము.
అలా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. తప్ప మనల్ని ఎవ్వరూ ఉద్ధరించరు అని చెప్పడం జరిగింది. ఎవరైతే తాను ఆత్మ అని తెలుసుకొని ప్రతిరోజు ధ్యానం చేస్తూ మరి సరియైన శ్వాస మీద ధ్యానం చేస్తూ ఆత్మగా జీవిస్తూ ఉంటారో ఆ ఆత్మ అంటే ఆ భగవంతుడే వాళ్ళకి బంధువు అవుతాడు. ప్రతిరోజు మనం ఆత్మను ఆశ్రయించి ఆ ఆత్మతో జీవిస్తూ ఉంటాము. అంటే ఆ భగవంతుడితో ఎంతసేపు మనం ఆ భగవంతుడితో ఉంటామో అప్పుడు మనం హాయిగా ఆయన ఒక బంధువులాగా మనతోనే ఉంటారు అన్న విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు రాఘవరావు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక అయస్కాంతంకి ఒక ఇనుప ముక్క మనం పెడితే అది పెట్టి తీస్తే వెంటనే వచ్చేస్తుంది. కానీ అలాగే కొన్ని రోజులు దానికి అలాగే అంటిపెట్టి ఉంటే ఆ ఇనప ముక్క యొక్క ఆ అయస్కాంతము ఈ ఇనుప ముక్క కూడా అయస్కాంతంగా మారిపోతుంది అని చెప్పారు సారు. అంటే మనము ఎప్పుడైతే ఆ భగవంతునితో ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తూ ఆ భగవంతునితో ఉంటామో, ఆత్మతో శ్వాస మీద ధ్యాస అనే సాధన చేస్తూ ఉంటామో, ఆ భగవంతుని యొక్క లక్షణాలు మనకు వస్తాయి అని రాఘవరావు సార్ పదే పదే చెప్పడం జరిగింది. అంటే అందుకే మీరు తీవ్ర సాధన చేయండి. ఆ తీవ్ర సాధన ఎప్పుడైతే చేస్తారో మీరు ఆ భగవంతునితో ఎక్కువ సమయం ఉండడం వల్ల ఆయన లక్షణాలు మెల్లిమెల్లిగా ఆ భగవంతుడి యొక్క లక్షణాలని మీరు అలవర్చుకోగలరు అన్న విషయం మనకిక్కడ చెప్పారు సారు. వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు రక్షించబడతారు. అంటే ఎలాంటి సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినా కూడా వాళ్ళు రక్షించబడతారు. అంటే వస్తాయి. కానీ మనకేంటంటే వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది మనకి ఆ సాధన చేయడం వల్ల. అవి మనం చేసినవే అన్నప్పుడే మనం చాలా రిలాక్స్ అయిపోతాం. అలా మనకి రక్షించబడుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఆత్మను విస్మరిస్తారో, ధ్యానం చెయ్యరో వాళ్ళకి ఆ ఆత్మ అంటే భగవంతుడే శత్రువు అవుతారు. మరి మనం భగవంతుడి సాధన చేయనప్పుడు, ఆత్మను ఆశ్రయించనప్పుడు మరి అజ్ఞానంలో ఉంటాము, అధర్మంగా జీవిస్తాము. అధర్మంగా జీవించడంతో పాటు చేయకూడని పనులు చేస్తాము, చేయవలసిన పనులు చెయ్యము. అలా చేస్తూ మనం ఇంకా ఆహ్, అంటే ఇక భగవంతుడికి దూరం అవుతూ ఉంటాము. దూరం అవ్వడం వల్ల ఆ జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. అంటే ఎవరైతే అధర్మంగా జీవిస్తారో వాళ్ళు ఫలితంగా ఎంతో దుఃఖంలో ఉంటారు. ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. మరి అన్ని బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మరి ఎంత దుఃఖం మనలో కలుగుతుంది అనే విషయం మన ప్రతి ఒక్కరికి అది అనుభవపూర్వకంగా మనకు తెలిసిన విషయమే. ఆ బాధ కలిగినప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఎంత దుఃఖానికి లోనవుతాము. ఇంకా మనకి దగ్గర వాళ్ళు దూరమైనప్పుడు ఎంతో విలవిలలాడిపోతాము ఆ దుఃఖంలో. అంటే మనకి తెలియక వారు ఆత్మే, మనము ఆత్మే అన్న విషయము తెలుసుకున్నాం కానీ ఆత్మ అన్నట్టుగా ఇంకా మనం జీవించట్లేదు. చూడండి మనకి గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఇప్పుడు ఏది చెప్పినా భగవద్గీతలో ఉన్నది, ఖురాన్‌లో ఉన్నది, బైబిల్‌లో ఉన్నది అన్నిట్లోనూ కూడా ఒక్కటే చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే అని. అందరూ ధర్మంగా జీవించాలి అని. కానీ మరి యుగాలు మారే కొద్దీ ధర్మం కూడా మారింది. అలా ఒక్కొక్క యుగానికి 4 పాదాల నుంచి మూడో పాదం, మూడో పాదం నుంచి రెండో పాదం, రెండో పాదం నుంచి అలా ఒక పాదం మీద నడుస్తూ ఉన్నప్పుడు అలా ధర్మం మారే కొద్దీ మరి ఈ కలియుగంలో ఈ పాపాలు, ఈ అధర్మాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి మనకిప్పుడు. మనం చూస్తూ ఉన్నాము. మన కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నాయనేది అలా ఆ ధర్మం కూడా మారుతూ ఉంటుంది. మరి మనం సాధన చేస్తూ ఆత్మను ఆశ్రయిస్తామో సత్యాన్ని తెలుసుకుంటాము.
ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తూ ఆ ఆత్మకి దగ్గరవుతూ ఆత్మను ఆశ్రయిస్తూ ఉంటామో, ఆ అధర్మంలోంచి ధర్మం వైపు ప్రయాణం చేస్తాము. ఆ సత్యాన్ని ఆశ్రయిస్తాం మనము. మరి అధర్మంగా ఉన్న మనం ధర్మం వైపు ప్రయాణిస్తూ ఆ సత్యమైన భగవంతుణ్ణి, అసలైన భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నంలో ఉంటాము కాబట్టి, ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. కాస్త కొంచెం ఆ సత్యం వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి సత్యాన్ని తెలుసుకుంటున్నాము. సత్యం అంటే ఆయనే భగవంతుడు. మరి ఆయనే నిత్యమైన వాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. శాశ్వతమైన వాడు. ఆయన నుంచి సృష్టించబడినవి అన్నీ అసత్యాలే. ఆయనే సత్యం. చూడండి ఇప్పుడు సృష్టిలో ఏది ఉ ఆ పరమాత్మ సృష్టించినది ఏది కూడా శాశ్వతంగా ఉండదు. అన్నీ అశాశ్వతమైపోతాయి. నశించిపోయేటివి. చెట్లు కానివ్వండి, ఈ మన మనం చూసే ప్రతీదీ కూడా నశించిపోతూ ఉంటుంది. చివరికి మన శరీరం కూడా నశించిపోతూ ఉంది. ప్రతీదీ ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా నశించేవే. కానీ నశింపు లేనిది, ఎప్పటికీ శాశ్వతమైనది, సత్యమైనది ఏంటి అంటే ఆ ఆత్మే, ఆ భగవంతుడే, ఆ పరమాత్మే. ఆయనే సత్యం. ఆయనకి చావు పుట్టుకలు లేవు. నశింపు లేనిది, సత్యమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది. కాలాలు మారినా, యుగాలు మారినా, ఏది మారినా కూడా ఆయనకు మార్పనేది లేదు. సత్యాన్ని తెలుసుకొని ఆత్మను శరణు వేడుకోవాలి. ఆయన నుంచి సృష్టించబడినవన్నీ అసత్యాలే. మరి ఆయనే సత్యం అని ఎవరైతే తెలుసుకొని ఆ సత్యాన్ని ఆశ్రయించడానికి చేసే మార్గంలో మనం ఆ పరమాత్మని శరణు వేడుకుంటూ ఉండాలి. శరణు వేడుతారు. ప్రతిరోజు ధ్యానం చేస్తారో వారందరూ ధర్మంగా జీవిస్తారు. అప్పుడు వారు ఆనందంగా జీవించగలుగుతారు. ఎవరైతే ధ్యాన సాధన రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారో, మరి వాళ్ళలో మెల్లమెల్లగా ఆ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ధర్మంగా. ఫస్ట్ ఏంటంటే మనం ఆ అధర్మం ఏంటి, ధర్మం ఏంటి తెలుసుకుంటాము. ధర్మరహితంగా మనం ఎప్పుడైతే జీవితం సాగిస్తూ ఉంటామో, అప్పుడు ఇంకా మనకి ఆనందం అనేదే ఉంటుంది. ఆనందంగా జీవించగలుగుతాము. అందుకే అన్ని ధర్మాల్లోకెల్లా ధ్యాన ధర్మం గొప్పది అని చెప్పడం జరిగింది. చూడండి ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం మనము. మరి అన్ని రకాల్లో ధర్మాలలోకెల్లా అత్యుత్తమమైనది, ఎంతో గొప్పది ధ్యాన ధర్మం అని మనకి చెప్పడం జరిగింది. మరి రెండవది అహింసా ధర్మం. మరి పత్రి గారు చెప్పారు. ఎన్నో సార్లు చెప్పారు. మొట్టమొదటగా చెప్పిందే అది. హింసా చూడో హంస పకడో. అంటే మొదట ఏం చెప్పారు అంటే హింసను వదలండి. అదే పెద్ద పాపం. మీరు హింస చేయడమే పెద్ద పాపం. మీరు ఎప్పుడైతే పెద్ద పాపాన్ని వదులుతారో మీకు చిన్న చిన్నవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అవి ఈజీగా తెలుసుకోగలుగుతారు మీరు అని ఫస్ట్ చెప్పింది ఏంటంటే హింస చూడో, ఆ పెద్ద పాపాన్ని వదలండి. హంసను పట్టుకోండి అంటే శ్వాసను పట్టుకోండి అని చెప్పారు. నేను మీ గురువును కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు సార్ మనకి. అంటే హింసని ఎందుకు వదలమన్నారు? మనకి భగవద్గీతలోనే చెప్పారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అని శ్రీకృష్ణ భగవానుడే ఇది చెప్పడం జరిగింది. అంటే ఎవరికి చెప్పారు? ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు మనకి కృష్ణ భగవానుడు చెప్పిందే ఇది. మరి ఎవరికి చెప్పారు అంటే అర్జునుడికి చెప్పాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః.
ఓ అర్జున, నేను ఆత్మను, ఆత్మగా సర్వ జీవులలోనూ ఉన్నాను అని చెప్పారు. అంటే చూడండి, 84 లక్షల జీవరాశులను ఇందాక చెప్పుకున్నాం మనం మొదట్లో. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవిలోనూ ఆ 84 లక్షల జీవరాశులలో నేను ఆత్మగా ఉన్నాను. ఈ సృష్టి అంటే చూడండి, ఆ ప్రతి ఒక్క జీవిలోనూ ఆయనే, ఆత్మ అంటే భగవంతుడు. ఆ భగవంతుడే ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నాను. ఇంకా ఆది, మధ్యం అన్నిట్లో ఉన్నాను. ఆదిలోను అంటే ఈ సృష్టి సృష్టించబడక ముందు ఉన్నాను. మధ్యంలో అంటే సృష్టి నడుస్తున్నప్పుడు ఉన్నాను. అలాగే సృష్టి అంతంలోనూ ఉన్నాను. అంటే సృష్టి అంతమైన ఉంటాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన సర్వజీవులలోనూ ఉన్నాను అని చెప్పి కూడా మనం మానవులే గొప్పవాళ్ళు అంటే ఆయన చెప్పింది ఏంటి? 84 లక్షల జీవరాశులలో అన్నిట్లలోనూ నేను ఉన్నాను అని చెప్తే మనమందరం ఏమనుకుంటున్నాము అంటే మన మానవులమే గొప్పవాళ్ళము. మన మనకన్నా కింద ఉన్న జీవులు అంటే ఆయన ఇంకా మిగతా జీవులన్నీ కూడా అవేమి గొప్పవి కావు. మనమే చాలా గొప్పవాళ్ళము అనుకుంటున్నాము. కానీ తోటి జీవుల పైన దయ లేకుండా మన నోటి రుచి కోసం వాటిని చంపి తింటున్నాము. ఒక్క క్షణం ఈ రుచి కోసం మనం ఏం చేస్తున్నాము అంటే మనలాగా సహజంగా జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఆ జీవులను చంపి వాటి జీవితాన్ని ఆపి మనం వాటిల్ని చంపి మన రుచి కోసం ఈ 4 అంగుళాల నాలుక రుచి కోసం మనం వాటిల్ని చంపి తింటున్నాము. చూడండి, మరి మనల్ని తీసుకుపోయి మనం చనిపోతే మనల్ని శ్మశానంలో పెడతారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే వాటిల్ని చంపి తీసుకొచ్చి మన పొట్టనే మనం శ్మశానం చేసుకుంటున్నాము. అందుకే పత్రిక చెప్పారు, హింస మానండి. మీ మీ కడుపేమి శ్మశానం కాదు. అంటే ఆ జీవి పడ్డ బాధ మళ్ళీ మనం ఈ శరీరంతో రోగాల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. చూడండి, ఇందాక చెప్పుకున్నాం మనం ఏది చేస్తే అదే తిరిగి మనకి వస్తుంది అన్న విషయం. మరి ఆ జీవిని చంపేటప్పుడు అది ఎంత విలవిలలాడిపోతుంది, అది ఎంత నరకయాతన చూస్తుంది, అది మనకేమీ తెలియదు. దాన్ని చంపామా, వండామా, తిన్నామా, అంత అజ్ఞానంలో ఉండి అలాంటి పనులు చేశాం మనం. మరి వాటి వల్లనే ఇప్పుడు మనకి ఎన్నో రోగాలు, సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ అనుభవిస్తున్నాము అంటే గతంలో ఎన్ని పాపాలు చేసొచ్చామో. మరి ఆ పాపాలతో పాటు ఎంతో కొంత పుణ్యం చేశాము. అలాంటి పుణ్యం చేయడం వల్ల ఎన్ని జన్మలెత్తామో, మరి ఆ జన్మల్లో ఎంత నేర్చుకున్నామో, మరి ఇలాంటి సద్గురువు, గొప్ప సద్గురువు మనకు దొరికారు. ఆయన దొరకడం వల్ల ఆ కర్మ సిద్ధాంతం గురించి కాస్త తెలుసుకున్నాము. మరి ఒక జీవిని హింసిస్తే అది ఒక పాపం అన్న విషయం మనకి పత్రిక ద్వారా తెలుసుకున్నాము. ఆ కర్మ సిద్ధాంతం మనకు తెలియక ఇన్నాళ్ళు ఎవరైతే తెలియక ఎన్నో పాపాలు చేశాము. వాటి యొక్క ఫలితాన్నే ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి భవిష్యత్తు జీవితంలో కానివ్వండి, మనకి ఇంకా రాబోయే జీవితంలో కానీ అలాంటివి వద్దు. ఇలాంటి జీవితం, ఈ నరకప్రాయమైన జీవితం వద్దు మనకి అనుకున్నప్పుడు పత్రిగారు చెప్పారు, మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో మరి తిరిగి అలాంటి జీవితమే మీకు ఉంటుంది అని. అదే మీకు వస్తుంది అని. అందుకనే మనకి ఫస్ట్ పెద్ద పాపాన్ని మానండి, హింసను వదలండి అని చెప్పారు సార్. కానీ ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో ఆ హింస అనేది పాటిస్తారు. మనకి పత్రికారి దగ్గరకు వచ్చినాక ఎప్పుడైతే సార్ దగ్గరకు వచ్చి సార్ చెప్పిన మాటలు విని ఆ హింసని చాలా మంది ఖచ్చితంగా ఈ సొసైటీలోకి వచ్చాక
మాంసాహారాన్ని వదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో నేను ముందు తినేదాన్ని. ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో అది తినకూడదు అని తెలుసుకొని నేను వెంటనే మానేశాను. మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు ఇప్పటివరకి. మరి అదొక హింస అని తెలిసి, పాపం అని తెలిసినాక, అవి మనలాగా జీవించడానికి వచ్చాయని తెలుసుకున్నాక, మరి అంటే సార్ ఏం చెప్తారంటే, మీరు తెలిసి చేస్తే, తెలియక చేస్తే చిన్నగా ఉంటుంది పాపము. తెలిసి చేస్తే దానికి రెట్టింపు పాపం ఉంటుంది అని చెప్పారు. మరి తెలుసుకొని మళ్ళీ పాపం చెయ్యకూడదు మనం. ఎవరైతే తెలుసుకోరో ఈ కర్మ సిద్ధాంతం లేదు అంటారు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళందరూ ఏమంటారంటే, అవి మనం తినడం కోసమే పుట్టాయి, మన కోసమే అవి ఉన్నాయి అన్న విషయం మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కర్మ సిద్ధాంతం అనే విషయమే తెలీదు వాళ్ళకి. అది కళ్ళకి కనిపించదు కదా! ఆ కంటికి కనిపించని దాని గురించి వాళ్ళు ఏమంటారంటే అది లేదు అని మాట్లాడతారు. ఆ! కాబట్టి లేదు అంటారు. కనిపించదు కాబట్టి దాన్ని లేదనే అంటారు. ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకోరు వాళ్ళు. ఇది చేయడం వల్ల ఇది వస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు మనము ఎదుటి ఒకరిని చెంప మీద ఒక దెబ్బ కొట్టాము. ఆ నొప్పి మనకెక్కడ తెలుస్తది? మనకు తెలీదు గదా! వాళ్ళకి తెలుస్తుంది. దెబ్బ తిన్నవాడికి ఆ నొప్పి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ దెబ్బ మళ్ళీ తింటామో అప్పుడు మనకి ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది. అలా ఆ కర్మ సిద్ధాంతం ఎప్పుడైతే అర్థమవుతుందో మనం ఆ హింసని వదిలేస్తాము. ఆ కర్మ సిద్ధాంతం తెలియక అది కనిపించట్లేదని, అది లేదంటూ మరి ఎన్నో పాపాలు చేస్తూ మన కర్మల్ని మూట కట్టుకుంటూ ఉంటారు. ఎటువంటి కర్మలు చేస్తూ వాళ్ళు అహింసా మార్గాన్ని తెలుసుకోకుండా హింసా ప్రవృత్తిలో అందరినీ బాధ పెడుతూ ఉంటారు. ఆ తెలియని అజ్ఞానంలో అందరినీ బాధ పెడుతూ ఉంటారు. మరి ఈ హింసా ధర్మం 2 రకాలు. అందులో స్వధర్మం ఒకటి, పరధర్మం ఒకటి. రెండవది పరధర్మం. స్వధర్మం అంటే మనం ఆత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మన స్వధర్మం. ప్రతిరోజు అంటే తెలుసుకొని మనం ఆత్మగా జీవించగలగాలి. కానీ ఆత్మ అని తెలుసుకుంటున్నాం గానీ, ఆత్మ అన్నట్టుగా జీవించాలి అంటే ఎంతో తీవ్రమైన సాధన చేయాలి. దానికి ఆహార నియమాలు పాటించాలి అని రాఘవరావు సార్ ప్రతిరోజు చెప్తూ ఉంటారు. మీరు తెలుసుకున్నంత మాత్రాన అది కాదు. ఎప్పుడైతే మీరు ఆచరణలోకి వచ్చిందా లేదా మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నారా లేదా? అంటే ప్రతి క్షణం మీరు చేసే పనులను మీరు గమనించుకుంటే, ఇది ఆత్మకు లాభిస్తుందా? లేదా? అని ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు రోజువారీలో మీరు ఆత్మకు లాభించే పని ఎంత చేస్తున్నారు? పత్రి గారు మనకి 50-50 అని చెప్పారు. ప్రాపంచికం 50, ఆధ్యాత్మికం 50 అని చెప్పారు. నిజంగా మనం అలా జీవిస్తున్నామా? 50-50 జీవిస్తున్నామా? మనల్ని మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆత్మకు లాభించే పనులు చేస్తున్నామా? మరి ప్రతిరోజు సాధన చేస్తున్నామా? చెయ్యాలి. ఆత్మకు లాభించే పనులు చేయాలి. అప్పుడే మనం స్వధర్మంలో జీవిస్తున్నట్టు. మరి పరధర్మం అంటే పరధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం ఏమిటి అంటే అహింస పరమో ధర్మః అన్నారు. అంటే ఎవరిని హింసించకుండా ఉండడమే గొప్ప ధర్మం అన్నారు. భూమి మీద ఉన్న ఏ జీవిని అయినా జీవితో పాటు ప్రతి మనిషిని కూడా అంటే మనం కూడా జీవులమే. మరి ఎవరిని హింసించినా అది పాపమే. మనం దేని వల్ల అయితే బాధపడుతున్నామో అది పరుల పట్ల చెయ్యకూడదు. ఇప్పుడు మనం అవమానించబడకూడదు అనుకున్నాం అనుకోండి. మరి మనం ఎవరిని అవమానించకూడదు. ఎవరిని అవమానించనప్పుడు అలాంటి పరిస్థితి మనకి ఎక్కడ ఎదురవ్వదు. మనల్ని ఎవరు కించపరచకూడదు అనుకుంటాము. మరి మనం ఎవరిని కించపరచకూడదు.
అలా మనం ఎవరిని కించపరచకుండా ఉన్నామంటే మనల్ని కూడా ఎవరు కించపరచరు. అంటే సృష్టి నియమం ఏంటి? ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మనం శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అనుకుంటాము. మరి ఎవరిని శారీరకంగా ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎవరితోనూ మాట పడకూడదు అనుకుంటాము. మరి మనం ఎవరిని ఒక మాట వల్ల బాధ పెట్టకూడదు. అంటే మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అలా మన మాట వల్ల కూడా కర్మ వస్తుంది అంటారు. అంటే మనం మాట్లాడే మాటల వల్ల కూడా మనకి కర్మ వస్తుంది అని చెప్పారు. మరి మాటల వల్ల, చేతల వల్ల ఏ రకంగా కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడమే పరధర్మము. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఏ రకమైన చెయ్యకూడని పనులు చేస్తూ వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడమే పరధర్మం. మనకి ఏదైతే వద్దు అనుకుంటామో పరుల పట్ల మనం ఆ రకంగా వ్యవహరించకూడదు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం శారీరపరకంగా కానీ మనం కించపరకూడదు. అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఏది వద్దు అనుకుంటామో పరుల పట్ల మనం ఆ రకంగా వ్యవహరించకూడదు. అదే పరధర్మము. అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టినప్పుడు మనకేం తెలీదు. కానీ ఆ బాధ ఎప్పుడైతే మనం పడతామో, మనకొస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో! ఇది బాధ. దీనివల్ల మనకి బాధొస్తుంది. దానివల్ల దుఃఖం కలుగుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అహింస ధర్మాచరణయే ముక్తిదాయకం అని మనకు చెప్పారు. అహింస ధర్మాచరణయే ముక్తిదాయకం అని మనకి చెప్పారు. అంటే అహింస అనే ధర్మాన్ని ఆచరించడమే ముక్తిదాయకం. అహింస గురించి ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం మనం. సార్ చెప్పింది హింస చూడో హంస పకడో అని. మరి అలాంటి అహింస అనే ధర్మాన్ని ఆచరించడమే ముక్తిదాయకం. ఎప్పుడైతే హింస చేయకుండా ఉంటామో అదే మోక్షానికి దారి అన్నాం. మరి అధర్మంగా జీవించడం వదిలేసి మనం హింస చేయకుండా మనం జీవించగలిగితే అదే మోక్షానికి దారి. మోక్షం అంటే ఏమిటి అంటే ఆనందం. మోక్షం అంటే ఆనందం. అంటే బ్రతికుండగానే మోక్ష స్థితిలో ఉండగలగాలి మనము. ఎప్పుడైతే మనం ఎదుటి జీవిపై హింస చెయ్యకుండా ఉంటామో ఆ అహింస అనే ధర్మాన్ని ఆచరిస్తామో మనకి ఏ కష్టము రాదు. కష్టాలు లేకపోతే దుఃఖం లేదు. మరి కష్టాలు ఉంటేనే దుఃఖానికి లోనవుతూ ఉంటాం. కష్టం రాకపోతే దుఃఖం అనేది ఉండదు. దుఃఖం లేకపోతే అదే ఆనంద స్థితి, అదే మోక్ష స్థితి. అంటే అహింస ధర్మాచరణయే ముక్తిదాయకం, మోక్షానికి దారి అని చెప్పారు. మేడం టైం ఉందండి? అయిపోయిందమ్మా. ఓకేనండి. అయితే ఈరోజు 2 ధర్మాలు తెలుసుకున్నాం కదా, మరి ఇంకొక రోజు అవకాశం ఉంటే మిగతా ధర్మాల గురించి కూడా తెలుసుకుందామండి. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మహిళా చైతన్యానికి, పత్రిజీ మహిళా చైతన్యానికి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ఓకే.